విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ పార్టీ నుంచి గద్దె రామ్మోహన్ రావు, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి దేవినేని అవినాష్. దేవినేని ఫ్యామిలీ మొత్తం ఈ ఏరియా మొత్తం వెళ్ళినోళ్ళే. దేవినేని అవినాష్, గద్దె రామ్మోహన్. దేవినేని అవినాష్ గారు 100% రేపు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుస్తాడండి విజయవాడ నుంచి. సామాన్యుల గుండెల్లో రాజై నిలిచరా దేవినేని అవినాష్ అన్న. పొత్తులు పెట్టుకుని వస్తున్నారు కదా మరి. ఆడి అమ్మ ఒకరిని కొట్టడానికి ముగ్గురు రావడం వెంటవా. ఒక్క జగన్ను కొట్టడానికి ఇంతమంది ఏకమవుతా ఉన్నారు అనంటే ఇక్కడ గెలిచేది వైసీపీ. అవినాష్ గారు కూడా బాగా చేస్తున్నారు. ఆయనకి జగన్ గెలవాలంటే ముందు ఎమ్మెల్యేలు గెలవాలి కదా. దాని ప్రకారంగా వైసీపీ పార్టీయే విన్ అయిద్దని అనుకుంటున్నామన్నా. ఇద్దరు మనకు మంచి పేరే ఉంది. దేవినేని ఫ్యామిలీ మొత్తం ఈ ఏరియా మొత్తం వెళ్ళినోళ్ళే. నాది నెయ్యూరు కాకపోయినా సరే ఓ మంచిగా అభిమానంగా వచ్చి మాట్లాడుతున్నా. ఈసారి జగనన్న ఆధ్వర్యంలో ఫ్లూట్ ఊదేస్తాడు. ఎలా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య? మ్యాక్సిమం 75% అవినాష్ బాబుకి వస్తుంది. 70% 50-50 వచ్చినట్టుగా 20% ఆల్కెళ్ళి. అంటే ఏ రకంగా 70%? సామాజిక వర్గం పరంగా అయితే అది కమ్మరు కదంతా వాళ్ళంతా అక్కడ ఉంటుంది. అది పడవట దాటినాక ఇక్కడంతా మాదుగుళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ఉంటుంది కదా, అన్నీ అవినాష్ బాబుకి పడిపోతాయి. అంటే వీళ్ళ మధ్య పోటీ ఎలా ఉంటుంది? ఫ్లూట్ పిల్లవాడి ముందు పెద్దోడు వచ్చాడు కదా, అవినాష్ బాబు గెలుస్తాడు. ఏంటి నమ్మకం ఏంటి? మా జగన్ అన్న అంటే అవినాష్కి ఏం సంబంధం లేదా? అవినాష్ బాబు అంటే దేవినేని వాళ్ళ అబ్బాయి, మంచి వ్యక్తి. 100 కాల్ నెంబర్ అలాగే 1 ప్లేస్లో ఉండాలని మా టార్గెట్. ఏం చేశారు అసలు? ఏం చేయలేదు. మీకేం చేయలేదు. జగన్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య నాకు ఇది కావాలంటే అలా చేశాడు. రియల్గా అవినాష్ బాబు చెప్పాడుగా, అన్నయ్య నేను డైరెక్ట్గా ఇది ఇలా కావాలంటే ఆ నియోజకవర్గంలో ఇబ్బందులు ఉంటే మొత్తం చేశాడు. మొత్తం అంటే ఏం చేశాడు అసలు? రోడ్డు బాగాలేదని చెప్పి అక్తాలు చేశారు కదా, అవినాష్ బాబు వెళ్ళాడు రోడ్డు బాగు చేయించాడుగా. కాలువలు మురికి కాలువలు ఉన్నాయి కదా, కొంపటి తీయలేదంటే తీశారుగా. ఇంకేం కావాలి? ఆల్రెడీ పథకాలన్నీ జగనన్న చేస్తున్నాడుగా. మిగతా 2 ప్రాబ్లం మా అన్న చేసిన మిస్టేక్ మా జగనన్న మద్యపాన నిషేధం అని అన్నాడు, అదొక్కటి చేయలేపాడు. మందు బాగుపడి మా అన్న ఏం చెప్పాడు సార్, మందు తగలన్నా కరెంట్ షాక్ తగలన్నాడు, కరెంట్ షాక్ కొట్టాలి అన్నాడు. ఆ రేంజ్లో పెంచాడుగా. రేట్లు పెంచితే కరెంట్ షాక్ కొడుతుందా? అలాగా రేట్లు పెంచడం కాదు నాన్న, తాగొద్దు నువ్వు, భయం వేయాలని అంతే. అనేం తప్పనొద్దు. మరి ఎందుకు మానేయట్లేదు? నా అలవాటు నాదయా, మీరు కాదు మామూలుగా. ఏమా వాడికున్న గుల ఆడిది. నేను ఇప్పుడు ఈరోజు తాళం వేసుకుని పడుకుంటా, రేపు పొద్దున తీస్తావుగా. నేను వేరేగా వేరుసలు వెళ్తున్నా ఉంటుందిగా, అది అక్కడికి వెళ్ళిద్దా? ఆ బిల్ల మందేగా, సబ్బు బిల్ల, అగ్గు బిల్ల, గిగ్గు బిల్ల. మరి మీ నియోజకవర్గంలో సంబంధించి ఇక్కడ గెలిచేది వైసీపీ. ఆడ అమ్మ కూడా వచ్చినా భయం ఏం లేదు, బేరాలు లేవని చెప్పు. ఈటీ రమేష్ గారు కట్టమైన మహేష్ బాబు ఫ్యాన్స్ ఇక్కడ. మరి ఇప్పుడు గద్దె రామ్మోహన్ రావుకి దేవినేని అవినాష్కి టఫే కాదే. అతను వ్యక్తిగతంగా ఫ్రాడ్ ఏం కాదు, మంచోళ్ళని మనుషులు అంటారు. యాక్చువల్గా అయితే అవినాష్ బాబుకి ఈసారి అవకాశం వస్తుంది. ఎన్ని ఓట్ల మెజారిటీ? నాకు తెలిసి ఒక 10,000 కొడతాడు. అదేలేనా? చాలు, ఒక ఓడితో గెలొచ్చుగా. పెద్ద గొల్లి పనిపించదేమో. మరి ఓడిపోవచ్చుగా, నువ్వు ఓడిపోవచ్చుగా. గెలుస్తున్నారని చెప్పాంగా, గెలిపిస్తాం. ఏంటి మార్క్ ఏంటి? దేవినేని అవినాష్ లేకపోతే జగనే? జగన్ బొమ్మతో ఉన్న ఎమ్మెల్యేలందరూ గెలుస్తారు వైసీపీ నుంచి. ఫిక్స్. ఆ ఫోటో చూసి వేసేస్తారు. అమ్మ ఆవలో తాతలు నానమ్మలో ఎవరికి పుట్టిన వాళ్ళందరూ వేయాలి. జగనే. అవినాష్ బాబు కొద్దిగా సానుభూతి ఉంది, ఎందుకంటే 2 సార్లు డబ్బులు బాగా ఖర్చు పెట్టేసుకొని ఓడిపోయాడు. ఒక్కసారి మాత్రం అవినాష్ బాబుకి ఈ ఏరియాలో ఛాన్స్ ఇవ్వాలి. జగన్ దగ్గర డైరెక్ట్గా వెళ్ళి అన్నయ్య నాకు ఇది ప్రాబ్లం అంటే అలా చేపించాడు. జగన్ ఎవరిని కలవరు కదా అసలు. ఏ నెల కలుస్తున్నాడు? ఎవడన్నాడు అన్నమాట? చూపి మరి ఎవరన్నారు అన్నమాట? ఎవడో తప్పు చేసి తప్పుడు కూడా కలం వెళ్ళి అంటాడు. నీతిగా ఉండాలి. ఏమయ్యా నేను మనిద్దరం అనుకున్నాం, నువ్వు రిపోర్టర్ని అడుగుతున్నాగా. జగన్కి రాజకీయాలు అవసరమా? ఆయనకున్న ఆస్తి ఆయన ఏసీలో పడుకోవచ్చుగా బోధిని. మీకోసమే అధికారమా? ఆయనకేమయ్యా వాళ్ళ ఇంట్లో 10 మంది కూలీలు పెట్టుకుంటాడు, అలా బతుకుతాడు. ఎందుకు అతనికి? మరి మా ఊళ్ళో అంటారండి ఆస్తులా? ఎవరిచ్చారు? వేసారుగా. మరి వచ్చాడుగా మొగళ్ళగా, ప్రూఫ్లు లేవుగా. మా అన్నయ్య ఒకటి చెప్పాడు, నా అక్కడ ఎంతో తీసుకోమన్నాడు, ఇచ్చారు. 1,00,000 కోట్లు అన్నారు.
ఎక్కడికి ఏమైంది 100. అది కూడా చూస్తే ఎవిడెన్స్ దాకా ట్యాక్స్ కూడా కట్టించాడు మగోళ్ళలాగా. బాబు 120, 110 సీఎం జగన్ ఇంకదే ఫిక్స్ అయిపోయాడు. అవినాష్ ఫిక్స్ బాబు అంటే నీ పోలికలు కూడా అవినాష్ లాగా ఉన్నాయి, కొద్దిగా గ్లామర్ బాయ్ కాకుండా. నానా ఫిక్స్ అయిపో, అవినాష్ 10,000 సీట్లు 10,000 మెజార్టీతో గెలుస్తాడు. అంతకంటే పోరాడలేడు, ఎందుకంటే అక్కడంతా కమ్మరాజ్యం. వాళ్ళందరూ ఏం చేస్తారో తెలియదు, కానీ ఈసారి అవినాష్ బాబుకి ఫిక్స్. మరి ఇప్పుడు పొత్తులు పెట్టుకుని వస్తున్నారు కదా, మరి ఆడి అమ్మ ఒకరిని కొట్టడానికి ముగ్గురు రావటం ఏంటవా? శైలికి రమ్మని స్టైల్గా ఒకసారి వచ్చాడు, ఓడిపోయాడు. ఒకసారి శైలికి రమ్మని ఆడ పాలకలేనా వాడియా? అసలు ఓట్లు పడతాయా? ఆ సంగపురంలో పడతాయి వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి. ఇంకెవరు వేస్తారు ఓట్లు? అమ్మలా ఓ యాజ్ ఎ రిపోర్టర్గా నీకు నాలెడ్జ్ ఉంటే వాళ్ళు వేస్తారు. నీకు ఉందా? మా నియోజకవర్గం కాదు అసలు, మొత్తం జగనే జగనే జగన్ 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 జనం గుండెల్లో జగన్ అంతే. అదొక్కటే షాక్ అయ్యా. ఆయన చెప్పాడు ఆల్రెడీ, మందు కావాలంటే షాక్ కొట్టిద్ది అన్నాడు. ఒక్కడిది కొడితే ఏమైంది, మళ్ళీ ఆయనకి ఇచ్చింది డబ్బులు. ఎవడో చచ్చిపోతాడు. అన్నం తినకుండా ఎవడు పడుకోమంటారా నిన్ను? మొదలు తిను, అన్నం తిని పడుకుంటే నీకేమైంది ఇబ్బంది? వాటర్ తాగు, తిను, పిల్లలతో ఎంజాయ్ చేయి. షాక్ కొట్టదు నీకు. ఇక ఎక్కువ చేస్తే కాశ్మీర్ కౌగిలిస్తే ఏం చేస్తావో గొలి మార్ 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 అన్నది. కానీ మన దగ్గర బెరం లేవమ్మా. గట్టన మర్చిపోయి ఫ్యాన్స్ ఇక్కడ జగన్ అన్నకి తోడు నేను ఎక్కడే పెట్టాము ఇంటికి. గద్దె రామ్మోహన్ రావు తూర్పు నియోజకవర్గం టీడీపీ పార్టీ, అదే నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ దేవినేని అవినాష్. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది? గతంలో చూసుకుంటే గద్దె గారికి మంచి ఫేమ్ ఉంది, ఆయన వ్యక్తిపరంగా కూడా మంచాడు. సో అందువల్ల జగన్ గారి గాలిలో కూడా ఆయన గెలవగలిగాడు. కానీ ఇప్పుడు జగన్ పరిపాలన జనం చూశారు, జగన్ పనితీరు చూశారు. అవినాష్ కూడా ఏంటంటే ఇదివరకు ఇట్లా కాదు, చాలా కష్టపడుతున్నాడు. సంక్షేమ పథకాలతో పాటు ఆయన అభివృద్ధి చేసి చూపిస్తున్నాడు. కొండల రోడ్లు, సందులు, గొంతులు, సీసీ రోడ్లు బాగా వేస్తున్నాడు. ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్య దాకా వెళ్ళి కుర్రాడు కదా, మరి వయసు యంగ్ కదా, బాగా ఎక్కుతున్నాడు. వాళ్ళకున్న సమస్యలన్నీ కూడా బాగా వర్క్ చేస్తున్నాడు. పోయినసారి కంటే కూడా ఈసారి అతనికి జనాల ఆదరణ బాగా ఉంది. సో పరిస్థితి డి అంటే డి లాగా ఉంది. గద్దె గారు కానీ అవినాష్ గారు కానీ డి అంటే డి లాగా ఉంది. దీనికి జగన్ గారి ఫేము, గద్దె గారు ఆల్రెడీ మంచి వ్యక్తి ఆయనకి, కాకపోతే ఏంటంటే పార్టీ కొంచెం మైనస్ అయ్యేటట్టు గద్దె గారి విషయంలో కనిపిస్తుంది. ఎందుకంటే డెవలప్మెంట్ పథకాలు, లేదంటే వృద్ధుల పెన్షన్ కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, నాడు నేడు స్కూల్స్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ మార్చడం, 108 మళ్ళీ పెట్టడం, 104, ఆఖరికి వెటర్నరీ కూడా అంబులెన్స్లు పెట్టారు. మనం ఊహించాము ఎప్పుడైనా? సో అంత పెను మార్పు ఉంది. మరి గద్దె గారికి ఎట్లాగా ప్లస్ అవుద్ది అది చూడాలి. అవినాష్ గారికి మాత్రం ఆయన చేసే వర్క్, ఆయన కష్టపడే తత్వం, ఆయన తిరిగే విధానం, యంగ్స్టర్ కాబట్టి ప్రభుత్వం కూడా పనితీరు, వ్యవహారం అంతా కూడా అతనికి అవినాష్కి ప్లస్ అయ్యేటట్టు కనిపిస్తుంది. అంటే ఎప్పటి నుంచో సీనియర్ కదా నాయకుడు గద్దె రామ్మోహన్ రావు, ఎప్పటి నుంచో సీనియర్ నాయకుడు, ప్రజలందరిలో ఉన్నటువంటి నాయకుడు. దేవినేని అవినాష్ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి, ఆల్రెడీ గుడివాడలో పోటీ చేసిన టీడీపీ నుంచి ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ఇక్కడ వైఎస్ఆర్సీపీని పోటీ చేస్తున్నారు. సో మరి ఏ విధంగా ఆదరిస్తారు ప్రజలు, ఏ విధంగా, ఏ నమ్మకంతో? అవినాష్ అనే వ్యక్తి గుడివాడ వెళ్ళడం తప్పు. ఎందుకంటే మీరు అన్నారు ఇప్పుడే, గద్దె గారు లోకల్ క్యాండిడేట్, ఎప్పటి నుంచో ఇక్కడ అతనికి పట్టుంది. సో అలాగే గుడివాడలో నాని గారికి కూడా పట్టు ఉంటుంది కదా, అక్కడ తీసుకెళ్ళి ఇతను ప్రయోగించడం తప్పు. ఇతను అన్ని కోట్లు ఖర్చు పెట్టి షరీష్మా చూపించినా గెలవలేకపోయారు. కారణం ఏంటంటే లోకల్ ఫేమ్ అనేది కొంత ఉంటుంది. అవినాష్ గారు వాళ్ళ నాన్నగారు దేవినేని నెహ్రూ గారి టైంలో వీళ్ళకి క్యాడర్ అనేది ఒకటి ఉంది. ఆ క్యాడర్ కొంత మిస్ అయింది. తర్వాత అవినాష్ గారు వచ్చిన తర్వాత ఆయనకంటూ కొంత క్యాడర్ని ఏర్పరచుకొని బాగా కష్టపడి తిరుగుతున్నారు. ఇదివరట్లా కాదు. గద్దె గారికినో అవినాష్ గారికి తేడా ఏంటంటే, గద్దె గారు వాళ్ళ నాన్నగారు, ఈయన అవినాష్ నాన్నగారు నెహ్రూ గారు అంటే కొంత భయం ఉండేది జనాలకి. నెహ్రూ గారి దొడ్డి, ఆ చరిత్ర అంతా కూడా కొంత భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇతను వచ్చారు, ఇక కొడుకు వచ్చేసరికి ఆ భయం లేదు. ఎవరైనా ఫ్రెండ్లీకి వెళ్తున్నారు, వస్తున్నారు, ఏదన్నా ప్రశ్నించగలుగుతున్నారు, చెప్పగలుగుతున్నారు. వాళ్ళ నాన్నగారికి ఇతనికి చాలా తేడా ఉంది. ఆ భయం జనాల్లో లేదు ఇప్పుడు. సో నన్ను నమ్మండి, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరిని అడిగి ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద పోరాడుతున్నారు. గద్దె గారికి గెలిచినప్పటికీ కూడా ప్రభుత్వం లేదు కాబట్టి అందరూ అవినాష్ దగ్గరికి వెళ్ళారు. స్టిల్ 5 years నుంచి కూడా మీరు గమనించారు లేదో, అంత యంత్రాంగం మొత్తం కూడా, ఈయన ఎమ్మెల్యే అయినా సరే కూడా తూర్పు కాన్స్టిట్యున్సీలు అంతా కూడా అవినాష్ వైపే
వర్క్ చేయించుకోవడానికి కానీ దేనికైనా పథకాలకు సంథింగ్ ఏదన్నా చేయాలన్నా జనాలు పనులు కావాలన్నా కొంత ఆల్మోస్ట్ వాలంటీర్లు చేస్తున్నారు పనులన్నీ. కానీ ఏదన్నా పెద్ద పనులు కాకపోతే ఆయన దగ్గరికి వెళ్ళారు. సో ఏంటంటే అధికారం ఉంది కాబట్టి సో ఆ అండతోనే ఆయన వర్క్ బాగా చేస్తున్నాడు, బాగా తిరుగుతున్నాడు, బాగా డెవలప్మెంట్ రోడ్స్ కానీ ఎక్కడెక్కడ ఏం డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఆ ఏరియాలో సమస్యలు వాటర్ లైన్ కానీ అది కట్టింది ఎవరు? రిటర్నింగ్ వాళ్ళు వాస్తవానికి టీడీపీ టైంలో దాన్ని అనుకున్నారు, దాని మీద కొంత వర్క్ చేశారు. దాన్ని పూర్తి చేసింది మాత్రం జగన్ గారు. టీడీపీ వాళ్ళు చేయలేదని అనలేము. గద్దె గారు మాత్రం దాని మీద ఫోకస్ పెట్టాడు, మాట్లాడాడు. సీఎం గారితో అంటే అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు గారితో మాట్లాడి సమీక్ష జరిపి దాన్ని మంచి చెట్ల గురించి అంత అవగాహన చేసుకొని దానికి ఒక ప్లానింగ్, ఒక విధానాలన్నీ కూడా ఆయన రెడీ చేశాడు. బ్యాడ్ లక్ ఏంటంటే ఆయన టైంలో అవ్వలా అది. జగన్ గారు వచ్చిన దాని మీద ఫోకస్ పెట్టి ఈ కృష్ణలంక వాసులకు ఎప్పటి నుంచో సమస్యగా ఉంది, ఇది 50-40 ఏళ్ళ బట్టి దీన్ని కనుక మనం చేయగలిగితే ప్లస్ అవుతుందని చెప్పేసి ఫోకస్ ఎక్కువ పెట్టి దాని మీద ఫోకస్ పెట్టడం వల్ల కొంత బెటర్మెంట్ అనేది వైసీపీకి జనాల్లో ఎక్కువగా కనిపించింది కృష్ణలంక ఏరియాలో. మరి ఇప్పుడు వీళ్ళు పొత్తులతో వస్తున్నారు కదా, బీజేపీ, టీడీపీ, జనసేన. సో ఎలా ఉంటుంది? జనసేన టీడీపీ ఓకే, జనసేన టీడీపీ వరకు పర్వాలా. వాళ్ళిద్దరు విధి విధానాలు ఇంచుమించు ఒకటే. ఎందుకంటే పొత్తులు ఫస్ట్ నుంచి 2014 నుంచి 19, 24 దాకా కూడా వాళ్ళిద్దరూ మధ్య మధ్య విడిపోయినా సరే ఆల్మోస్ట్ కలిసే ఉన్నారు. కానీ బీజేపీని కలపకూడదు. బీజేపీ అనేది ఏంటంటే బీజేపీ మతతత్వ పార్టీ అనేది కొంత ఉంది. ఇక్కడ ముస్లిమ్స్ కానీ ఎస్సీలు కానీ బీజేపీకి ఓటు అంతగా వేయరు. ఇప్పుడు 4% రిజర్వేషన్ చెప్తాను అమిత్ షా అంటున్నాడు. 4% రిజర్వేషన్ ఇస్తే ముస్లిమ్స్ ఓటు వేస్తారా? రాజశేఖర రెడ్డి గారు 4% పెట్టాడు. దాన్ని వీళ్ళు తీసేస్తా అంటే ఆ హక్కుని ఎందుకు కోల్పోతారు వాళ్ళు ముస్లిమ్స్? అవునా? సో కాబట్టి క్రిస్టియన్స్లో మెజార్టీ, ముస్లిమ్స్లో మెజార్టీ వైసీపీకి ఓట్లు వేస్తారు, కూటమికి సపోర్ట్ చేయరు. మోడీ గారు వచ్చారు, మీటింగ్ పెట్టారు. మీటింగ్లో ఏమన్నారు? విభజన హామీల గురించి మాట్లాడాడు మోడీ గారు, రైల్వే జోన్ గురించి మాట్లాడాడు, వైజాగ్ గురించి, స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడా, రాజధాని గురించి మాట్లాడా, ఏ విషయం మాట్లాడాడు ఆయన? మనకేదో హామీ మనకు అక్కడి నుంచి ఏది హైదరాబాద్ నుంచి మనం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఆయనంటూ మనకేమి ఇచ్చాడు? మట్టి నీళ్ళని టీడీపీ వాళ్ళకి అన్నారు, అవునా కదా? చంద్రబాబు గారు అప్పుడు గంగా నుంచి నీళ్లు కొంత మట్టిని తెచ్చి రాజధాని ప్రాంతంలో చల్లి అక్కడ పూజ చేసి వెళ్ళిపోయాడు. అదేగా మనకి ఇంకేమన్నా ఉందా? మరి ఆయన ఇక్కడ సపోర్ట్గా వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఓట్లు అడుగుతున్నాడంటే మన రాష్ట్రం నుంచి మన ప్రజలకు ఏమి ఇస్తాడు? యాజ్ ఏ ప్రధానమంత్రిగా మన రాష్ట్రానికి ప్రజలకి మీకు ఇది చేస్తాను, ఈ కూటమిని గెలిపించండి అని చెప్పగలిగాడా? పోనీ జగన్ ఏమన్నా తిట్టాడా? ఇప్పుడు కూటమికి మేలు జరిగిందా కీడు జరిగిందా మోడీ గారు రావడం వల్ల? వస్తా ఇక్కడ జగన్ కలిసే కదా వచ్చాడు. దీనివల్ల ఇప్పుడు వీళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయా? కంపల్సరిగా కూటమికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే పవన్ గారు, చంద్రబాబు గారు ఇద్దరు మోడీ గారిని పొగిడారు, జగన్ తిట్టారు. ప్రజలకు ఏం చేస్తాం, ఏం పెడతాం, మా నుంచి వచ్చే స్కీమ్స్ మేము ఈ విధంగా డెవలప్ చేస్తాం, ఆయన పథకాలు ఇచ్చి జనాలు సోమరపోతున్నాయి, డెవలప్ లేకుండా రోడ్స్ లేవు, కంపెనీలు లేవు అని చెప్పుకుంటున్నారు కదా. వాస్తవంగా అదే కదా. కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవం, మనం ఒప్పుకోవాలి. జగన్ ఏమంటాడు, నాకు కొంచెం అవకాశం ఇవ్వండి, 2 ఏళ్ళు కరోనాలో పోయింది, లోటు బడ్జెట్, జనాలకు పథకాలు ఇచ్చుకుంటా, నేను 1/1 చేసుకుంటూ వస్తున్నాను, కొంత వెసులుబాటు ఇవ్వండి, 1/1 రోడ్లు కూడా వేస్తున్నాను, కొంత టైం అయినా ఆయన అడిగాడు. అట్లా కాదు మేము ఇట్లా చేస్తామని చెప్పాలి వీళ్ళు. ఇప్పుడు అదే పథకాలు మేము ఇస్తా ఉన్నారు, అంతకన్నా గొప్పగా ఇస్తా ఉన్నారు, ఎలా ఇస్తారు? సామాన్యుడికి ఒక క్వశ్చన్. పథకాలన్నీ జగన్ గారు ఇస్తున్నాడు, సోమరబుద్ధులు చేస్తున్నాడు, జనాలు ఇంట్లో కూర్చోబెట్టి లోటు బడ్జెట్ దాదాపు 10 లక్షల కోట్లు అప్పు చేశాడని చెప్పేసి కొన్ని మీడియాలు రాస్తున్నాయి. 10 లక్షల కోట్లు అప్పు అయినప్పుడు నిర్మలా సీతారామన్ వచ్చి ఏం చెప్పింది? 1,70,000 కోట్లు ఆంధ్ర అప్పు అని చెప్పింది. మరి మన లోకల్ మీడియా రాసేది చూసుకోవాలా, లేకపోతే కేంద్ర మంత్రి సాక్షాత్ నిర్మలా సీతారామన్ చెప్పింది మనం చూడాలా? దేన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి? ఏది వాస్తవం, ఏది అవాస్తవం? పోనీ ఈ పథకాలను ఇవ్వడం వల్ల జనాలు ఎలా ఇబ్బంది పెడుతున్నారు, అన్ని ఇటు ఇచ్చి అట్లా ఆగేస్తున్నాడని చెప్తున్నారు. మరి మీరు సేమ్ అదే పథకం అంటున్నారుగా, ఆడబిడ్డని ఇది అంటున్నారు, తల్లికి వందనం అంటున్నారు, తల్లిబిడ్డ ఏదో ఎక్స్ప్రెస్ అంటున్నారు, బస్సు ఫ్రీ అంటున్నారు, సిలిండర్లు ఫ్రీ అంటున్నారు, మళ్ళీ ఉద్యోగం లేని కుర్రాళ్ళకి మళ్ళీ 3,000 వృద్ధి అంటున్నారు, 4,000 పెన్షన్ అంటున్నారు. ఇవన్నీ ఎలా చేయగలరు మీరు అనేది జనాలు అడుగుతారుగా, నేను అడుగుతా. మరి మీరు ఎలా చేయగలరు? ఇన్ని పథకాలు ఇచ్చుకుంటా డెవలప్మెంట్ ఏం చేయగలరు? ఆ విధి విధానం చెప్పండి మీరు. అంటే 40 ఏళ్ళ నేను చేయలేని ఇప్పుడు చేస్తానని బాబు గారు అంటున్నాడు. 40 ఏళ్ళు ఎందుకు చేయలేకపోయాడు అనే క్వశ్చన్ వస్తుందిగా. 40 ఏళ్ళు మిగులు బడ్జెట్ ఉన్నప్పుడే చేయలేని మనిషి ఇప్పుడు ఎలా చేస్తాడనేది ఒక సామాన్యుడిగా నేను అడగగలుగుతున్నా. ఎందుకంటే నేను కూడా గతంలో టీడీపీ ఓటేస్తున్నా. ఏంటి అందులో ఏమొచ్చింది, ఇప్పుడు ఇందులో ఏమొస్తుందని కొంచెం బేరీజ్ చేసుకొని చూడగలను. ఎవరైనా నాకు అనవసరం, ఏ నాయకుడైనా. వాళ్ళే నా ఇంట్లో వాళ్ళు కాదు, నా కులం కాదు, నా ఇది కాదు. కాదు ఏదో ఒక నాయకుడు కావాలిగా, మన ఓటు హక్కు వినియోగించుకోవాలిగా. సో ఇద్దరిలో బేరీ చేసుకొని ఎవరు బెటర్ అనేది ఓటేస్తా. అది నాకు ఉపయోగపడిద్దా లేదా అని.
కొంతమందికి వీళ్ళు నచ్చకపోవచ్చు, కొంతమంది ఇంకొకళ్ళు నచ్చవచ్చు, అట్లా అనమాట. నాకు నచ్చింది ఏంటంటే వైసీపీ ప్రభుత్వం నాకు పనితీరు పట్ల కానీ పథకాల పట్ల కానీ అన్ని విధాలా నాకు నచ్చింది. అందుకనే నేను వైసీపీకి మెజారిటీ తెలుపుదాం అనుకుంటున్నాను. అట్లాగే అవినాష్ గారు కూడా బాగా చేస్తున్నారు. ఆయనకి ఎక్కువ శాతం మెజారిటీ చూపిస్తారని జనం నేను భావిస్తున్నా. గద్దె గారు కూడా నెంబర్ 1 మనిషి, ఆయన్ని తీసేయడానికి లేదు. ఎందుకంటే ఆయన గొడవలు లేవు, కంట్రవర్షీలు లేవు, చాలా మంచి వ్యక్తి గద్దె గారు. ఆయన్ని కూడా తప్పుపడతలేదు. నెంబర్ 1 క్యాండిడేట్ ఆయన. నా ఆలోచన అయితే ఇదనమాట.